ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని అందరూ ఎలా ఉన్నారండి. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఈ టిప్స్తో రెగ్యులర్గా మనం అనవసరం అని పడేసి దాన్ని రియూజ్ చేసుకుని మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. టిప్ని అయితే చూస్తుందామండి. ఇలాంటి బాటిల్స్ వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి బాటిల్స్ కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం థిక్గా ఉంటుంది కదా ఈ లేయర్ అనేది, మామూలు నార్మల్ వాటర్ బాటిల్స్ కంటే కూడా. అయితే దీన్ని ఇప్పుడు రియూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దీన్ని ఫస్ట్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఫస్ట్ బాదం పాలంతా అయిపోయాక తర్వాత చాకుతో వేడి చేసేసండి. ముందు పార్ట్ కొంచెం ఈ విధంగా సపరేట్ అయితే చేస్తున్నానండి. క్యాప్ సైడ్ ఉన్నది, దాని క్యాప్ సైడ్ దాన్ని ఈ విధంగా పెట్టేసేసుకొని మనం బత్తాకాయ జ్యూస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, జ్యూసర్తో తీస్తూ ఉంటాం. అయితే ఇన్ కేస్ మీ ఇంట్లో కనుక జ్యూసర్ కనుక లేదనుకోండి, బత్తాయి జ్యూస్ తీయాలి అనుకోండి, ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఈజీగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేసేసాం. ముందు మనం కట్ చేసిన దాన్ని రివర్స్ దిప్పి పెట్టేసాం అనుకోండి, కొంచెం సపోర్ట్ ఎక్కువగా ఉంటుందండి. కింద అనేది మనం కట్ చేసాం కాబట్టి బెండ్ అవ్వకుండా ఉంటుంది. నిమ్మకాయ జ్యూస్ కానీ బత్తాయి కాయ జ్యూస్ కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి జ్యూసర్ సహాయం లేకుండా ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి. ఇలాంటి స్టోన్ బ్యాంగిల్ కొంచెం టైట్ అయినా కానివ్వండి, వాటర్ కొంతమంది మామూలు బ్యాంగిల్స్ టైట్ అయినాయి అనుకోండి, వాటర్ సోప్ పెట్టి ఎక్కించుకుంటూ ఉంటారు కదా. అయితే ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ అంటే వాటర్ మనం పెట్టేసాము అనుకోండి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. అలా మనకి స్టోన్ అనేది కొంచెం కూడా బ్లాక్ అవ్వకుండా, వాటర్ సోపు తగలకుండా వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కానీ ఈ వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ అయితే ఈజీగా ఎక్కుతాయి. తీసేటప్పుడు కూడా టైట్గా ఉన్న బ్యాంగిల్స్ వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ సోప్ అవసరం లేకుండా ఈజీగా అయితే ఎక్కుతాయి అండ్ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి కూడా వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ అండి. ఇది కొంచెం కాటన్లో కనుక వేసేసుకొని బాత్రూమ్ లోపల కానీ లేదంటే బయట డస్ట్బిన్స్ యూజ్ చేస్తూ ఉంటాను కదా, అన్నీ వేయడం వల్ల ఏంటంటే ఆ సరౌండింగ్స్ అంతా కనుక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ సరౌండింగ్ కదా మంచి వాసన వస్తూ ఉండాలి అన్న మనకి వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా, ఈ విధంగా కాటన్లో వేసి అడుగును వేసి ఆ తర్వాత కనుక డస్ట్ వేసేసాము అనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు శానిటరీ ప్యాడ్ సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేదండి. దీనిపైన కొంచెం అంటే కొంచెం షాంపూ అయితే వేసేసి మొత్తం స్ప్రెడ్ అయితే చేసేస్తుంది. వీటిని చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు అండి. బాత్రూమ్ లోపల రిపీటెడ్గా మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళేది సరిగా వాటర్ కూడా ఫ్లష్ చేయరు కదా, అలాంటప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తుంటుంది. లేదు అంటారా, కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు వాష్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా మనం శానిటరీ ప్యాడ్ మీద షాంపూ వేసేసేసి ఆ తర్వాత మనం బాత్రూమ్ ఎక్కడైతే బ్యాక్ సైడ్ కనుక అంటించి ఉన్నవానికి ఎక్కడైతే కనిపించదో ఆ సైడ్ కనుక అంటించినా, లేదంటే డస్ట్బిన్ ఉంటుంది కదా డస్ట్బిన్ లోపల అంటించినా కానీ మళ్ళీ మనకి 10 డేస్కి ఒకసారి ఈ షీట్స్ని అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తూ ఉండాలండి. ఈ విధంగా చేస్తూ కనుక ఉన్నారనుకోండి మనకి బాత్రూమ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ కొంతలో కొంతనే ఖచ్చితమైన రిలీఫ్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని నచ్చితే మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టు చీరలు కానివ్వండి, లేదంటే ఏమైనా ఫ్యాన్సీ చీరలు కానివ్వండి, కాటన్ చీరలు కానివ్వండి, శారీ ఒక దగ్గర పెడుతూ ఉంటాం, అలాగే బ్లౌజ్ ఇంకో దగ్గర పెట్టేస్తూ ఉంటాం. ఫోల్డింగ్ అనేది కొన్నిసార్లు అస్సలు నీట్గా కుదిరితే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫోల్డింగ్ ఊరికి ఊడిపోతూ ఉంటుంది. అండ్ అలానే మనకి ఏదైనా జర్నీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు బ్లౌజ్ ఒక దగ్గర ఉంటుంది, శారీ ఒక దగ్గర ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా కనుక మీరు ఫోల్డ్ చేసి కనుక పెట్టేసుకున్నారే అనుకోండి, జర్నీకి వెళ్ళేటప్పుడు లేదంటే ర్యాక్స్లో పెట్టాలి అనుకున్నప్పుడు, ర్యాక్స్లో పెట్టాలి అనుకుంటే ఒక కష్టం లేండి. ఇలాంటి వర్క్ ఉన్నవి బ్లౌజులు నార్మల్ బ్లౌజులు అయితే పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నారనుకోండి మనకి ఈజీగా కనిపిస్తే అట్ ద సేమ్ టైం ఊరు వెళ్ళినప్పుడు హడావిడి పడకుండా ఈజీగా అయితే 2 బ్లౌజు ప్లస్ మనకి శారీ ఒకే దగ్గర అయితే ఉండిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇలాంటి చిన్న కనుక బాటిల్ కనుక ఉంది అనుకోండి, చిన్న స్పూన్ మనకు కావాలి కదండి, టీ మనకి కాఫీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సరే మీరు ఇలాంటి చిన్న జార్లో కనుక పెట్టేసుకున్నారనుకోండి, చిన్న స్పూన్స్ లేవనుకోండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మళ్ళీ ప్రతిసారి స్పూన్ తీయాల్సి వస్తుంది, స్టాండ్లోంచి పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఎంత పెద్దదైనా సరే కానివ్వండి స్పూన్ ఈజీగా మనకి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి సైడ్కి కనుక పెట్టేసామనుకోండి స్పూన్ దగ్గరే మనకి బాటిల్ దగ్గరే స్పూన్ ఉన్నట్లు ఉంటుంది. మనకి ప్రతిసారి ఏంటంటే చిరాకు కొన్నిసార్లు పనులు ఉన్నప్పుడు ప్రతిసారి స్టాండ్లోంచి స్పూన్ తీయాలా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా దానిలో పెట్టేసామనికి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఆయిల్ ఉంటుంది కదా, ఏదైనా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కనుక ఉంది అనుకోండి అడుగుని ఈ విధంగా నలిపైపోతూ ఉంటుంది కదండి, ఎంత మనం టీ స్టైన్లతో కొన్ని ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ పోనే పోదు కదా, అలాంటప్పుడు మనకి ఏమాత్రం టెన్షన్ పడకుండా దాన్ని అనవసరం అని చెప్పేసి పడేయకుండా ఈ విధంగా కాటన్ ఉంటుంది కదండి, కాటన్ని టీ స్టైనర్లో పెట్టేసేసి ఆ తర్వాత మీరు చిన్నగా కొంచెం పోస్తూ ఉన్నారే అనుకోండి అడుగున ఏమాత్రం కూడా కొంచెం నలగోడు లేకుండా ఈజీగా మొత్తం అయితే సేమ్ మనం ప్యూరిఫై చేసిన ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, ఇందాక చూడండి ఎంత నలుపుకుంది, ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా అయిపోయిందో. ఎవరికైనా సరే డీప్ ఫ్రై చేసినప్పుడు అడుగుని ఈ విధంగా నలుపుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి.
చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కవర్స్ కనుక ఉన్నాయనుకోండి, దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో ఫస్ట్ నేనైతే మార్క్ చేసుకున్నానండి. ఇలా 4 సైడ్స్ ఆ విధంగా మార్క్ చేసిన దాని ప్రకారం అయితే కట్ చేసుకున్నాను. పై లేయర్ మాత్రమే కట్ చేసేసుకోవాలండి, అడుగున లేయర్ కాదు. ఈ లేయర్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి బాటిల్స్ ఉంటాయి కదండి, పిల్లల బాటిల్స్ కానీ మనమే కానీ ఏంటి అని అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు పిల్లలు కూడా. స్కూల్కి వెళ్ళే హడావిడిలో అప్పుడు వెతుకుతూ ఉంటాం. అలా కాకుండా స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా క్యారీ బ్యాగ్ని కట్ చేసి కనుక పెట్టేసాము అనుకోండి, వాళ్ళు ఒకే దగ్గర బాటిల్స్ కనుక పెట్టమనుకున్నాం అనుకోండి, ఈజీగా ఒకటి దగ్గర కనిపిస్తూ ఉంటే మనం కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఈజీగా అయితే తీసుకొచ్చుకోవచ్చు ఈ కవర్లో. నేనండి ఈరోజు ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా ఎదుర్కొన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.